వెల్కమ్ టు ఈ16 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా ఈరోజు వైభవంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. జ్యేష్ఠ మాస పూర్ణిమను పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ కుటుంబాల సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి శ్రీకృష్ణ సంహిత అని పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి సంహిత తెలియజేస్తోంది. ఈ అభిషేకాలను ఎప్పుడు చేయాలయ్యా అంటే జ్యేష్ఠ స్నపనోత్సవాలను మనకి సూర్యుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదా జ్యేష్ఠ పూర్ణిమ నాడు కానీ అభిషేకాన్ని చెయ్యాలి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. భద్రాచల క్షేత్రంలో ప్రతి పూర్ణిమ నాడు కూడా అనూచానంగా మనకి ఇక్కడ స్వామివారికి ఏకాశీతి కలశ స్నపనం ని నిర్వహించడం జరుగుతుంది. ఏకాశీతి అంటే 81 కలశాలు. ఈ 81 కలశాలతో ఈనాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. దీనికి పూర్వరకంగా నిన్నటి రోజున స్వామివారికి అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాంగంగా నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రతిష్ఠ, అలాగే రక్షాబంధనం మొదలైనటువంటి కార్యక్రమాలను, అలాగే కలశ స్థాపనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ నేటి ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చనాదులు అన్నీ కూడా ముగించుకుని ఆ తర్వాత స్వామివారి యొక్క ఏకాశీతి కలశ స్నపనానికి సంకల్పాదులు మొదలైనటువంటివన్నీ కూడా చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ స్నపనంలో ఆవాహన చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి విశేష తీర్థాన్ని అంతా కూడా స్వామివారి పైన అభిషేకించడం జరుగుతుంది. తర్వాత ప్రధాన కలశాన్ని మూలమూర్తుల దగ్గర ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా తీసుకువచ్చి ప్రధాన కలశంలో ఉన్నటువంటి జలాన్ని కూడా ఉత్సవమూర్తుల పైన అభిషేకించడం జరుగుతుంది. ఎవరైతే ఇలా జరిగేటువంటి ఏకాశీతి కలశ స్నపనాన్ని దర్శిస్తారో, లేకపోతే ఈ ఇక్కడ వాడినటువంటి తీర్థాన్ని కానీ మంజరి అంటే పసుపును ధరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారికి సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది అని మనకి నారదీయ సంహిత అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి అభిషేకం మనకి ఈనాడు భద్రాచల క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవలో తరించడం జరిగింది. జై శ్రీరామ్.